इसलिए उसे यज्ञ वेदी के सींगों से बांध देना है। అందుకనే బలిపీఠపు కొమ్ములకు దాన్ని కట్టేయాలి. मेरे प्यारों, इस विषय को सीखने के लिए हम कुछ जीवनों को देखेंगे, कुछ वचनों को सीखेंगे। ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని జీవితాలను చూద్దాం, కొన్ని వాక్యాలను చూసుకుందాం. क्यों मसीह जीवन में बहुतों की जिंदगी के अंदर उतार चढ़ाव क्यों होते रहते हैं? ఎందుకు క్రైస్తవ జీవితంలో అనేక జీవితాలలో ఈ యొక్క హెచ్చు తగ్గులు ఉంటుంటాయి. कभी कभी तो बहुत उत्साह दिखता है, कभी कभी बहुत निराशा दिखाई देती है। పలుమార్లేమో చాలా ఉత్సాహంగా ముందుకెళ్తుంటారు, పలుమార్లు చాలా నిరాశలోనికి దిగిపోతుంటారు. क्यों ऐसा होता है? ఎందుకు ఇలా జరుగుతుంది? क्योंकि मेरे प्यारों, जैसा समर्पण होना चाहिए वैसा समर्पण बना नहीं रहता। ఎలాగైతే సమర్పణ ఉండాలో అలా సమర్పణలో నిలిచి ఉండడం లేదు. मेरे प्यारों, समर्पण किया तो है, लेकिन अपने आप को यज्ञ वेदी से बांधा नहीं है। సమర్పణ అయితే చేసుకున్నారు కానీ తాము ఆ బలిపీఠానికి కట్టేసుకోలేదు. लेकिन जितने अपने आप को यज्ञ वेदी से बांध दिया है, वो चाह कर भी कभी वापस नहीं जाएगा। ఒకవేళ బలిపీఠానికి కనుక కట్టేసుకుంటే ఒకవేళ కావాలనుకున్నా కానీ తిరిగి వెనక్కి పోవడానికి లేదు. मेरे प्यारों, हमारे जीवन में उतार चढ़ाव आने की तमाम बातें खत्म हो जाएंगी यदि हम अपने आप को यज्ञ वेदी के साथ, रस्सियों के साथ बांध देंगे। ఒకవేళ మనల్ని మనము ఆ బలిపీఠపు కొమ్మలకు తాళ్లతో గనుక కట్టేసినట్లయితే ఇక మన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క పెరుగుడు తగ్గుడు అన్నటువంటి ఈ ఎగుడు దిగుడు ఈ యొక్క జీవితం అనేది సమాప్తం అవుతుంది. मेरे प्यारों, ये यज्ञ वेदी यीशु मसीह को दर्शाती है ఈ యొక్క బలిపీఠము యేసుక్రీస్తును సూచిస్తుంది. और वो बलि का जो पशु है वो हम हैं, ఆ యొక్క బలి పశువు మనమై ఉన్నాం. क्योंकि हमें अपने आप को बलि करके चढ़ाना है। మనల్ని మనమే బలిగా అర్పణ చేసుకోవాలి. और मेरे प्रियो, जो रस्सी है वो है प्रेम की रस्सी। ఆ యొక్క తాడు ఏంటంటే ప్రేమ అనబడినటువంటి తాడు. यदि हम अपने आप को प्रेम की रस्सी से यीशु के साथ बांध लेंगे, हम चाह कर भी कभी पीछे नहीं जा पाएंगे। ఒకవేళ మనము గనుక యేసు ప్రభుతో పాటు ప్రేమ అను తాడు చేత కట్టబడ్డామనుకోండి, ఇక కావాలనుకున్నా కానీ మనం తిరిగి వెళ్ళలేము. मेरे प्यारों, हम बार बार पीछे हटने का एक ही कारण है, जैसा प्रेम हमारे जीवन में होना चाहिए वैसा नहीं है। మరలా మనం వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రేమ ఉండాలో అలాగా ప్రేమ లేని కారణాన్ని బట్టి. जैसा जीवन होना चाहिए वैसा नहीं है। ఎలాగైతే జీవితం ఉండాలో అలాగా లేదు. इसलिए प्रभु कहता है, तुमने अपना पहला सा प्रेम छोड़ दिया है। అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టితివి. मेरे प्यारों, प्रार्थना कर रहा था सुबह, क्या वचन हम करें? ఈ రోజు ఉదయ కాలంలో ప్రభువా ఏ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నేను ప్రార్థించున్నాను. और प्रभु ने ये वचन मुझे दिया। అప్పుడు ప్రభు ఈ యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చాడు.